దేశం విదేశం త్వరలో భూమి మీదకి సునీత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకి చేరుకోనున్నారు. వీళ్ళిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ఎలన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి క్రూ 10 మిషన్ చేపట్టాయి. వీళ్ళు భూమి మీద కంటే ఆకాశంలో ఎక్కువ తిరుగుతాను. వీళ్ళది భలే ఉన్నది. ఇగో పని లేదు పాట లేదు, మంచిగా సుఖం లేదు దుఃఖం లేదు, మనది కానీ లోకంలో తిరిగేస్తానులే. నిజంగా స్వర్గాన్ని చూసేస్తాను అన్నట్టు విధంగా విశ్వంలోకి పోతే మొన్న మరి అబద్ధమో నిజమో మొన్న భూమి తిరిగేటప్పుడు వచ్చి ఒక సౌండ్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మన ఆ దయ్యాలు ఒరినట్టే ఉన్నది. మనం దయ్యాలను చూడలే కానీ ఒక భయంకరమైన సౌండ్ వస్తుంది. అది వింటేనే ఎట్లా అనిపిస్తాను పానం అంతా. కాబట్టి మరి వీళ్ళు స్పేస్లో నెలలకు నెలలు సంవత్సరాలకు సంవత్సరాలు పోయినంటే విశ్వంలో ఉన్న అద్భుతాన్ని చూసేస్తాను పాపం వాళ్ళు. విశ్వంలో ఎంత అద్భుతమైనది విశ్వం, గ్రావిటీ ఉండదు. మనం మనుషులం చిన్నపురాని లెక్కనే. ఇట్లా ఆ వరుణ్ తేజ్ సినిమా తీసిండు కదా, కొంత క్యాప్చర్ చేసేదాకా అంత సూపర్ ఏం చూపించలే కానీ కొంత క్యాప్చర్ చేయగలిగింది తెలుగులో అటువంటి సినిమా. విశ్వం అంటే విశ్వమే కాదు. ఎవడన్నా అగ్గోసగ్గోకి మనం తీసుకపోయి ఇడిచిపెట్టేస్తే బాగుండు. మనం కూడా అనుభవిద్దాం ఆ అనుభూతి. గాలిని తేలుతాం పక్షులను తేలినట్టు. జీరో గ్రావిటీ ఏముండదు. రేవంత్ రెడ్డిని ఇడిచిపెట్టి రావాలి ఆడ. ఈ బూతులు వినలేకపోతాను. రేవంత్ రెడ్డిని ఇడిచిపెట్టేస్తే అయిపోతుంది ఆడ. ఇక అక్కడ ఎవ్వడు ఉన్నాడు, నీ ఇష్టం ఉన్నంత వర్రచ్చు ఆడ. తోడికలు తీస్తా అన్నా ఎవడు రెస్పాండ్ కాడు, లాగులలో తొండలు జొరిస్తా అన్నా ఎవడు రెస్పాండ్ కాడు, ముడ్డి మీద సురుకులు పెడతా అన్నా కూడా ఎవడు రెస్పాండ్ కాడు.